హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. సో మీరు కనుక చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మా మామ వాళ్ళ ఇంటికి పోయినా అని చెప్పిన కదా, సో ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. మేము ఒక హ్యాక్ చేసిన అని నేను లాస్ట్ వ్లాగ్లో మెన్షన్ చేసిన కదా, సో ఆ వ్లాగ్ ఇది ఏంటంటే మా మరదలు చెప్తుంది, అక్క ఈ వ్లాగ్ చేద్దాం, ఖచ్చితంగా ఈ హ్యాక్ చేద్దామని నా బుర్ర తిన్నది. సో సరే ఇలా చేద్దాం అనేసి చేస్తున్నాం. ఇదేంటంటే లూజ్ అయిన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వీటిని రీయూజ్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసినాం మేము. సో దానికోసానికి ఒక వాటర్ తీసుకొని, యాక్చువల్ నాకైతే అసలు ఎటువంటి ఐడియా లేదు దీని గురించి, మా మరదలకే తెలుసు, తను చెప్తా ఉంటే నేను చేసిన అంతే. ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిని పెట్టి మసులుతున్న నీళ్ళలో ఈ లూజ్ అయిపోయిన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి వేసేసి ఉడకబెట్టేసినాం మేము. అసలు నాకైతే తెలియదు, నేను అసలు హ్యాక్స్ చూడను, నాకు అంత టైమే ఉండదు. హ్యాక్స్ టిప్స్ ఇవన్నీ చూసే టైమే ఉండదు పిల్లలతోటి. ఆ ఉన్న టైం అంతా నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం దీనికే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ చూసే టైం నాకేడు ఉంటుంది. సో నేను చూసినా చేద్దాం అనేసి నాతో పట్టు చేయించింది. నువ్వు వీడియోది నేను చేస్తా అనేసి చేసింది తనైతే. సో సక్సెస్ అయింది హ్యాక్ అయితే. మంచిగా అవి సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ మేము చూపెట్టినాం కదా వీడియోలో, అవి అయితే లూజ్ అయిపోయి 2 చేతులు దూరేటట్టు అయిపోయినాయి. సో ఇట్లా అయిపోయినాయి ఉడకట్టిన తర్వాత. వాటి రిజల్ట్ ఎట్లుంది అనేది మా మరద ఎక్స్ప్లెయిన్ చేసింది చూడుర్రి. సో గాయస్ ఇవైతే టైట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు టైట్ అయిపోయినాయి, నేను చూపిస్తాను. టైట్ అయిపోయి గుంజినాయి, మీరు చూసుకోవచ్చు. టైట్ అయితే అయిపోయినాయి, ఇంతకుముందు సాగిపోయినాయి మొత్తం. సో ఇవైతే మా రిజల్ట్. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం మేము. సో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. ఇదే మా బామ్మర్ది అయితే. అక్క ఛాలెంజ్ కి ఫుడ్ రెడీయా? రెడీ. మీరు రావడం ఆలస్యం. బగారన్నం, మటన్, చికెన్, అసలు మటన్, వైట్ రైస్, ఎగ్ కర్రీ, విత్ పెరుగు. టేస్ట్ పెరుగు 3 ప్లేట్లు తిన్నామా? మేము పెడతాం ఈక్వల్. యాక్చువల్లీ అయితే బయట నుంచి ఏదైనా ఆర్డర్ చేయి, అది ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని చెప్పారు. బట్ అప్పటికి అత్తమ్మ వంట చేసింది. ఏం చేయకూరు, బయట నుంచి అయితే మళ్ళీ ఇదే వాళ్ళు తింటారు, అంతా వేస్ట్ అవుతుంది. అదేం చేయకూరు, ఇంట్లో మంచిగా ఉంటే ఇంట్లో చేసుకోరు. ఏం చేయాలనుకున్నాను, మా మామ ఇట్లా అంటుంటే ఇక సరే ఇంట్లో తిందాం రా అని చెప్పుకున్నాము. అండ్ ముందే చెప్పినాం అనమాట, ఎవరు గెలిస్తే వాళ్ళకి నేను ట్రీట్ ఇస్తా అని. మా బామ్మర్ది అయితే ఇట్లా అసలు మీరు ఏం మంచిగా చేస్తారు, ఇట్లా వేయరు ఫుడ్ ఛాలెంజ్, అట్లా వేయరు అది అంటే యూట్యూబ్లో పిల్లలు వీడియోలు చూస్తారు కదా, సో అది ఇన్స్పైరింగ్గా తీసుకొని ఏమంటుండంటే ఇట్లా వేయరు ఫుడ్ ఛాలెంజ్, ఒక్కరు తినాలి, ఇంత టైంలో తినాలి, ఇట్లా తినాలి, నువ్వేంది అందరినీ కలిపి తిందామంటున్నావు అని చెప్తున్నా అనమాట. అందరిలోకి వేస్తే మనదేం వెరైటీ ఉంటారా, మనం స్పెషల్గా వేయాలి, మనం ముగ్గురం కలిపి తినాలి, ఎవరు ఫస్ట్ తింటో తెలిసిపోతుంది కదా అని చెప్తున్నా. ఇట్లా వేయరని వాడు కొంచెం కోపంగా ఉండనమాట. వీళ్ళు నేను అన్నట్టు వేస్తలేరు, బయట తెప్పిద్దామంటే బయట ఇంట్లో తిందామన్నారు, ఈ ఇంట్లో కూడా నేను చెప్పినట్టు వేస్తలేరు, కోపంగా ఉన్నాయండి. వాళ్ళిద్దరూ చీటింగ్ చేసి, అంటే వాళ్ళేమో అన్నం కలుపుకున్నారు ఫస్ట్ రెడీగా. కలిపిన అన్నం తినుడు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది చెప్పుర్రి. నన్ను చీటింగ్ చేసి వాడేమో నేనే గెలిచిన అంటుండు. సో ఫాస్ట్గా తినేసిండు. కలిపిన దెబ్బ బుక్కలు పెట్టేసి గెలిచిండు. ఇక నేనే గెలిచిన, నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి, పార్టీ ఇస్తానగా నడు, ట్రీట్ ఇస్తానగా నడు అని చీటింగ్ చేసి గెలిచిండు. ఎటు పెట్టి మా పండు గెలిచిండు మా ఫుడ్ ఛాలెంజ్లో అయితే. ఎంతైనా ఈ మగపిల్లలు మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు. కొంచెం ఆడవాళ్ళంతా సాఫ్ట్గా ఉండరు వీళ్ళు. వాళ్ళు గెలిస్తేనే అంతే, గెలవలేదా మొత్తం రచ్చరచ్చ చేసి ఆగమాగం చేసేస్తారు. కొన్ని క్లిప్స్ అయితే నేను తీయలేదు, మా పండు మా బామ్మర్ ఫోన్ తీసుకొని వాడే తీసిండు కొన్ని క్లిప్స్ అయితే. ఈ క్లిప్స్ నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసిన, నేను కొన్ని క్లిప్స్ వాడే వేసిండు. ఆయన మా మరదలు ఈ హ్యాక్ కాదు, ఇట్లా మీరు చిన్నప్పుడు మీరు ఇట్లా వేసిర్రా నాకు చెప్పురు, మేమైతే మస్తు చేస్తుంటాం ఇట్లా, మీకు తెలుసా ఇదని నాకు చూపిస్తుంది అనమాట. నాకెందుకు తెలియదు, మాకు కూడా తెలుసు అని నేను చెప్తున్నా. అండ్ ఇంకా కొన్ని థింగ్స్ షేర్ చేసింది, వాళ్ళ క్లాస్లో ఇట్లా చేస్తారు ఏంది, ఇవన్నీ చేయొచ్చు కదా నువ్వు అని ఐడియాస్, వాళ్ళకి ఏమేమి ఐడియాస్ ఉంటాయి, ఇట్లా వీడియో చేయొచ్చు కదా, అట్లా వీడియో చేయొచ్చు కదా అని ఐడియాస్ ఉంటాయి కదా వాళ్ళకు, అవి కూడా షేర్ చేసారు నాతోటి. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వెళ్తున్నాం, చెప్పిన కదా వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ట్రీట్ ఇస్తా అని. సో వాళ్ళు స్వీట్ షాప్కి తీసుకెళ్ళిన నన్ను, మీ ఇష్టం రా ఏది తీసుకోరు, నేను మీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తా అని చెప్పిన నేను. సో బేకరీకి పోదామన్నారు. మరి ఏం తింటారు ఎప్పుడా, కేక్ ఇట్లా డెజర్ట్ ఏమన్నా తింటారా అంటే అది తినారంట వాళ్ళు. స్వీట్ షాప్కి తీసుకెళ్ళి ఆడేమన్నా స్వీట్ తీసుకుంటా అంటే అర్ధగంట సేపు ఒర్రిచ్చారు, కానీ ఏం స్వీట్ తింటారా అంటే తినమంటారు, అది తింటారా అంటే తినమంటారు. మళ్ళీ ఏం కావాలో అది తీసుకోరా అంటే అసలు తీసుకోరు. ఇది తినొద్దు, ఇది మంచిగా ఉండదు, అది మంచిగా ఉండదు అని అన్నీ వంకలు పెడతారు, కానీ ఏది తీసుకోరు.
ఎక్కువ ఆప్షన్స్ ఎక్కువ అయితే కూడా చూజ్ చేసుకోవడం కష్టమైపోతుంది. సో వాళ్ళకు కూడా అట్లనే అయిపోయింది. మా చిన్నప్పుడు అయితే ఎన్ని ఆప్షన్స్ లేవు. ఏదైనా ఫుడ్ ఎవరైనా తీసుకొచ్చిస్తే అది పెద్ద బంగారం లాగా ఏదో పెద్ద హెవెన్ లాగా ఫీల్ అయ్యి అది తీసుకొని తింటుండే. మరి ఇప్పుడు పిల్లలకు అది ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి చూజ్ చేసుకోవడం కష్టమైపోతుంది ఏం తినాలని. మా ముందు ఇన్ని స్వీట్లు ఉంటే ఏదో ఒకటి నచ్చింది పిక్ చేసుకొని తీసుకొని వచ్చి తింటుండే. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అది రెగ్యులర్గా వాళ్ళు చూస్తారు, రెగ్యులర్గా తింటారు కదా. పెద్దగా ఇంట్రెస్ట్ ఏముంటుంది, కొత్తదైతే ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. అంతసేపు అర్ధగంట సేపు షాపుని నన్ను ఒర్రించి లేస్ ప్యాకెట్లు తెచ్చుకోరు. రామా లేస్ ప్యాకెట్ కారా మీరు ఇంతసేపు నన్ను ఒర్రించిందని చెప్తే, సరే పాప మాకు చుపా చిప్స్ అట, అది ఏంటో ఏమో నాకు తెలియదు. ఇది యాడ్స్లో ఇన్నదాన్ని ఒకటే గుర్తుంది తప్ప నేను ఇంతవరకు అది తినలేదు. అది కావాలని మళ్ళీ వేరే షాప్ తీసుకొచ్చారు. అవేంటివో కొనుక్కున్నాను. నేను యాక్చువల్ బబుల్ గమ్ అనుకున్నా, బబుల్ గమ్ కాదంట, అది కూడా చాక్లెట్ లాగా ఉంది, కొంచెము షుగర్ చాక్లెట్ లాగా ఉంది, లైక్ పిప్పర్మెంట్ లాగా ఉంది. అది తీసుకొచ్చుకొని అది తినేసిర్రు ఇది. సో ఆ రోజు నైట్ ఇట్లా జరిగింది అన్నట్టు. మా హ్యాక్స్ ఫుడ్ ఛాలెంజ్, మేము బయట ట్రీట్ అదంతా అట్లా జరిగింది. సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ మేము మా రూమ్కి వచ్చేసిన. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందనే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన, బాయ్.